హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. మనలో చాలామంది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటున్నారు. అందరూ కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు కాబట్టి ఇంటర్మీడియట్ అర్హతతోటి చిన్న వయసులో మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి గొప్ప అవకాశం రీసెంట్గా మనకైతే వచ్చింది. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ 10+2 2020 విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇవాళ వీడియోలో ఎక్కువ టాపిక్స్ తక్కువ టైంలో కవర్ చేసి స్మార్ట్ వర్క్ చేసుకుని బెస్ట్ బుక్స్తో సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ని ఏ విధంగా క్రాక్ చేయాలి అన్న అంశాల మీద ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను. అండ్ అలాగే టాప్ బుక్స్ ఎవరైతే జాబ్ హోల్డర్స్ అంటే రీసెంట్గా సిహెచ్ఎస్ఎల్ జాబ్స్ కొట్టి జాబ్ సాధించిన తర్వాత వాళ్ళు ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యారో అన్న వివరాలు రివీల్ చేసిన తర్వాత ఆ బుక్సే నేను కేవలం మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏ బెస్ట్ బుక్స్ చదివితే కనుక ఎగ్జామినేషన్ ఈజీగా క్రాక్ చేసి ఆ ఫర్దర్ స్టెప్స్కి మనం ముందుకు వెళ్ళొచ్చు అన్న వివరాలన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దయచేసి వీడియోని చివరిదాకా చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. మీతో పాటు 10 మందికి ఉపయోగపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. సో ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ముందుగా అసలు ఏ కంటెంట్స్ ఉంటాయో తెలుసుకోండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది ఫస్ట్ టాపిక్. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, లెటర్ అండ్ ఎస్ఐ రైటింగ్ ఉంటుంది. ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజు, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే మీకు ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఈ 4 కలిపి 50, 50, 50, 50 మొత్తం మీకు 200 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి సిలబస్ క్లియర్గా చెక్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఇవన్నీ వివరాలు కూడా మీరైతే తెలుసుకోవాలి. అన్నిటికీ మించి అలా తెలుసుకోవాలి అంటే బెస్ట్ బుక్స్ వీటికి ఏమేమి ఉంటాయో ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మనకి మార్కెట్లో దొరుకుతున్న బెస్ట్ బుక్స్లో ప్రెజెంట్ ఉన్నది టాప్ రేటింగ్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది అరిహంత్ సిరీస్ అండి. ఇందులో ఎస్ఎస్సి కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ సిహెచ్ఎస్ఎల్ 10+2 టైర్ 1కి సంబంధించి బెస్ట్ బుక్. ఇందులో ఎందుకు బెస్ట్ బుక్ అని చెప్తున్నానంటే ఇంగ్లీషు, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఈ 4 టాపిక్స్ కూడా ఒక్కొక్క టాపిక్లో ఒక్కొక్క సబ్ టాపిక్స్ చాలా జాగ్రత్తగా కవర్ చేసుకుంటూ వచ్చారండి. ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకోవడము అండ్ అలాగే ప్రీవియస్ పేపర్స్ని దృష్టిలో పెట్టుకుని ప్రీవియస్ బిట్లను దృష్టిలో పెట్టుకుని వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇది ఎల్డీసీ, డేటా ఎంట్రీ ఆపరేటరు, అలాగే పోస్టల్ సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న ఈ 3 పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా చాలా డీటెయిల్డ్గా కవర్ చేశారండి. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో కోడింగ్ డీకోడింగ్ అని, లేకపోతే ఇమేజ్కి సంబంధించిన కోడింగ్ డీకోడింగ్స్ కానీ, లేకపోతే ఇంకా మీరు సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కానీ, లేకపోతే ఫ్లోర్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా జనరల్ ఇంటెలిజెన్స్లో బాగా కవర్ చేశారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో అర్థమెటిక్, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, ఆ తర్వాత రేషియో, ప్రపోర్షను, హైట్స్ అండ్ డిస్టెన్సెస్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఈ విధంగా ప్రతి టాపిక్ని కవర్ చేసుకుంటూ వాళ్ళైతే ఈ బుక్లో వాళ్ళైతే పొందుపరచడం జరిగింది. జనరల్ అవేర్నెస్ కూడా స్టాక్ జీకే బిట్స్, అలాగే ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్కి సంబంధించి, ఇంకా ఇంపార్టెంట్కి సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్స్ లిస్టు ఇవన్నీ కూడా స్కీమ్స్ అన్నీ జనరల్ అవేర్నెస్లో వీళ్ళైతే చెప్పడం జరిగిందండి. దీంతో పాటుగా వీళ్ళైతే సాలిడ్ పేపర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా ఇప్పుడు అయితే చూద్దాం మనం. ఈ సిహెచ్ఎస్ఎల్ 10+2కి సంబంధించి ఎప్పుడు కూడా మనం ప్రిపేర్ అవ్వడంతో పాటుగా రోజుకి కనీసం 2 ప్రాక్టీస్ టెస్ట్లైనా మనం ప్రిపేర్ అవ్వాలండి. అప్పుడు మాత్రమే మనకి పేపర్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఎగ్జామినేషన్లో పేపర్ అనేది ఇస్తారు, పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్కులకి ఒక్కొక్క టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి, బిట్స్ అవన్నీ కూడా మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి రోజుకు కనీసం 2 పేపర్లైనా ప్రాక్టీస్ చేయాలి. అది మీరు ఆన్లైన్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటే ఆ కోచింగ్కి సంబంధించిన కోచింగ్ సెంటర్ వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్లో మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. లేదు మేమేం కోచింగ్ తీసుకోవట్లేదు, కోచింగ్ తీసుకుంటున్నా తీసుకోకపోయినా సరే మేము ఆఫ్లైన్లో ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే కనుక అరిహంత్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి 30 ప్రాక్టీస్ టెస్ట్స్ అండ్ 2 సాలిడ్ పేపర్స్ ఇవి మాత్రం చాలా యూస్ఫుల్ అవుతాయండి. మీకు ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో ప్రాక్టీస్ బట్టే మీకు ఒక సొల్యూషన్ తప్పు చేస్తున్నామా కరెక్ట్ చేస్తున్నామా అన్న అవగాహన మీకు వస్తుంది. కేవలం టాపిక్స్ ప్రిపేర్ అయిపోతే రాదు, ప్రాక్టీస్ మాత్రం కంపల్సరీగా చేయాలండి. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎప్పుడైతే ఈ 30 ప్రాక్టీస్ టెస్టులు కూడా మీరు సాల్వ్ చేస్తారో దీని తర్వాత ఒకవేళ కనుక మీరు 30 ప్రాక్టీస్ టెస్టులు కూడా చాలా ఫాస్ట్గా సాల్వ్ చేసేస్తే, అంటే డైలీ 2 చొప్పున మీరు సాల్వ్ చేస్తే 15 డేస్లో మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు మొత్తం 30 ప్రాక్టీస్ టెస్టులు కూడా.
అది చేశాక కూడా మీకు సరిపోలేదు, మాకు ఇంకా ప్రాక్టీస్ టెస్టులు కావాలి అనుకుంటే కనుక ఎస్ఎస్సికి సంబంధించి రీజనింగ్కి సంబంధించినటువంటి సాలిడ్ పేపర్స్ అండి 1999 నుంచి టిల్ డేట్ వరకు కూడా ప్రజెంట్ వాళ్ళు సాలిడ్ పేపర్స్ ఇచ్చారు. ఇంకా ఇందులో ఎస్ఎస్సి రీజనింగ్కి కిరణ్ ప్రకాశన్ పబ్లికేషన్స్ చాలా బాగుంటుంది. 1999 నుంచి 2019 వరకు సాలిడ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉంటున్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇందులో ఎంత స్టఫ్ ఉందనేది. ఇంకా దీని నుంచి ఎస్కేప్ అయ్యి ఎక్కడ కూడా వాళ్ళు బయటికి వెళ్ళే ఛాన్స్ అయితే లేదండి సిహెచ్ఎస్ఎల్ వాళ్ళు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే స్టాక్ జీకే బిక్స్ అవన్నీ కూడా జనరల్ అవేర్నెస్కి సంబంధించి అవన్నీ కూడా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు రిపీట్ అవుతుంటాయని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. అది నిజమేనండి. కాబట్టి స్టాక్ జీకే బిట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రీవియస్ పేపర్స్ నుంచి మీరు కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే కనుక మీకు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ 3 మార్కులన్నా కవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్కువగా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి రీజనింగ్ ఎవరైతే ఫుల్ మార్క్స్ ఎవరైతే కవర్ చేస్తారో, అలాగే మిగతా ఏవైతే జనరల్ అవేర్నెస్ అవి ఉంటాయో వాటిల్లో కూడా ఫుల్ మార్క్స్ కవర్ చేస్తారో వాళ్ళే ఎక్కువగా జాబ్ సాధించే అవకాశం ఉంటుందని చాలామంది చెప్తుంటారు. ఎందుకంటే లాజికల్ రీజనింగ్ చాలా స్కోరింగ్ అండ్ అలాగే అర్థమెటిక్ అనేది చాలామందికి భయం ఉంటుంది, కొంతమందికి అడ్వాంటేజ్ ఉంటుంది. అది మీరు చూసుకోవాలి. రీజనింగ్, ఇంగ్లీషు అండ్ అలాగే జనరల్ అవేర్నెస్ ఈ 3 కాన్సెప్ట్స్ కూడా చాలా స్కోరింగ్ అనే చెప్పుకోవచ్చు. దానికి ఎస్ఎస్సి రీజనింగ్కి సంబంధించి కిరణ్ ప్రకాశన్ పబ్లికేషన్ బుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చెప్తున్న అన్ని బుక్స్కి సంబంధించి లింక్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి. దాన్ని మీకు క్లిక్ చేసుకుని మీరైతే బుక్స్ ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్ నుంచి క్లిక్ చేసుకుని ఇది డైరెక్ట్గా మీకు ఈ డైరెక్ట్ హోమ్ డెలివరీ అయిపోతుంది. మీరు బయటికి ఎక్కడికి షాపులకి తిరగాల్సిన పని లేదు. ఎందుకంటే బయట కోవిడ్ టైం ఉంది కాబట్టి ఈ టైంలో ఆ బుక్ చూపించండి, ఈ బుక్ చూపించండి అనుకుని మీరు బుక్స్ టచ్ చేసినా సరే దాని ద్వారా మీకేమో సంథింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అనవసరంగా ఆ రిస్క్ తీసుకోకుండా హాయిగా ఇంట్లోనే కూర్చుని మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే కనుక డైరెక్ట్ బెస్ట్ బుక్స్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్ నేను ఎవడో చెప్తున్నా, చాలామంది చాలా రకాల బుక్స్ చెప్తుంటారు. మీ ఫ్రెండ్ ఒక బుక్ చెప్తాడు, నేను ఒక బుక్ చెప్తాను, అలాగే మీకు తోచిన బుక్ మీరు ఒకసారి చూసి మీకు నచ్చుతుంది. ఇవన్నీ కాదు. ఎప్పుడు కూడా సిహెచ్ఎస్ఎల్ కానీ సిజిఎల్ కానీ ఒక పర్ఫెక్ట్ ఫార్మేట్లో ప్రిపేర్ అయితే ఈజీగా ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. అది కూడా కేవలం ఒకే ఒక పుస్తకాన్ని పట్టుకోండి, ఒకే ఒక ప్రాక్టీస్ వర్క్ బుక్ను పట్టుకోండి. ఇందాక నేను చెప్పినటువంటి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ 1కి సంబంధించి ఈ బుక్ను పట్టుకోండి. దీంతో పాటుగా మీకు నచ్చిన సాల్వ్ పేపర్స్ అంటే వీడియో ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ, కిరణ్ ప్రకాశ్ అయినా పట్టుకోవచ్చు, లేకపోతే అరిహంత్ అయినా సరే. ఈ సాలిడ్ పేపర్స్ కనుక మీరు రీజనింగ్ ఈజీగా సాల్వ్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా ఎగ్జామ్ సాధిస్తారు. 4-5 బుక్స్ ముందేసుకుని కూర్చోకండి, ఒకటే బుక్ వేసుకోండి. దానికి సంబంధించిన సాలిడ్ పేపర్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. కాన్సెప్ట్స్ అవి చూడండి, తక్కువ టైంలో ఎక్కువ టాపిక్స్ కవర్ చేస్తారండి. ఇంతకు మించి స్మార్ట్ వర్క్ ఎటువంటి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి చేయడు. ఇంతే స్మార్ట్ వర్క్ చేస్తారు కాబట్టి చాలామందికి జాబ్ వస్తుంది. ఇది తెలియకుండా ఎప్పుడూ కూడా ఎగ్జామినేషన్ ముందు రోజు వరకు కూడా ఆ బుక్ ఈ బుక్ అనుకుంటూ వెతుక్కుంటూ కంగారు పడి 4-5 బుక్స్ రిఫర్ చేసే వాళ్ళకి ఎప్పుడూ కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఎగ్జామినేషన్ క్రాక్ చేయడం కూడా వాళ్ళకి కష్టమే అవుతుంది. కాబట్టి అన్నిటికి మించి సిలబస్ చూసి భయపడకుండా ఒక్కొక్క టాపిక్లో మనం ఎంత స్మార్ట్గా ముందుకెళ్తున్నాం అన్న వివరాలు అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఈ బుక్స్ ప్రిపేర్ అయితే కనుక చాలా సులభంగా పాస్ అయిపోవచ్చు అండి ఎగ్జామినేషన్ అనేది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి అండ్ ఆ జాబ్ కూడా మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ స్మార్ట్ ట్రిక్స్ అండ్ అలాగే బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్, దాంతోపాటుగా బెస్ట్ బుక్స్ ఫర్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 10+2 2020కి సంబంధించింది. వీడియో డిస్క్రిప్షన్లో ఈ బుక్స్కి సంబంధించిన లింక్స్ ఉంటాయి, మీరు క్లిక్ చేసుకుని ఆ బుక్స్ని కొనుక్కోవచ్చు. అలాగే వీడియోని 10 మందికి షేర్ చేయండి, చాలామందికి యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.